మొత్తం మీద బొత్స ఆరోపణలపైన ఇటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తీవ్రంగా స్పందిస్తూ ఆయనకు లీగల్ నోటీసులను పంపింది. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు సంస్థ ప్రతిష్టను అలాగే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఇటు బొత్స అసత్యాల ప్రచారం చేస్తున్నారని హెరిటేజ్ తరఫున న్యాయవాది మల్లికార్జునరావు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు సంబంధం లేదు, ఇటు ఇందాపూర్ డైరీతో అలాగే తమకు కేవలం ఒక ఒప్పంద తయారీ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధం మాత్రమే ఉందని, యాజమాన్య పరంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఓనర్షిప్ ఏం లేదు మాకు, ఓన్లీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇటు హెరిటేజ్ సంస్థకు సంబంధించి కొంత మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కాంట్రాక్ట్ మాత్రమే ఇటు ఇందాపూర్కి అలాగే ఇటు హెరిటేజ్కి ఉంది. అంతేకాని మాకు ఓనర్షిప్ అంటే దానిపైన ఆ సంస్థ మీద ఎలాంటి యాజమాన్య పరంగా ఎలాంటి సంబంధం లేదంటూ ఇటు హెరిటేజ్ స్పష్టం చేసింది. అలాగే తక్షణమే ఈ తప్పుడు ప్రచారం పైన వివరణ ఇవ్వాలి, బహిరంగంగా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాలి అని ఇటు డిమాండ్ చేసింది. సో లేని పక్షంలో ఇటు సివిల్ అలాగే క్రిమినల్ పరువు నష్టం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంది.